శ్రీకారం ఫిల్మ్ బాగానే ఉన్నా కూడా ఇట్ డిడ్ గెట్ రిజల్ట్. అవును, కారణం ఏమనుకుంటున్నారు? కారణం ఏం లేదండి, పోస్ట్ కోవిడ్ కాదు, నేను చెప్తాను. దానికి అసలు మేము కథ అనుకుని ఒక హీరోకి వినిపించి ఆయనకి నచ్చి ఇమీడియట్గా చేస్తాను అని అన్నప్పటికీ ఆ తర్వాత వేరియస్ చేంజెస్ అయ్యి హీరో మేము స్టార్ట్ చేసి రిలీజ్ అయ్యే టైంకి మేము ఫస్ట్ అనుకున్నప్పుడు పాయింట్ వాజ్ నావల్ పాయింట్. ఆ తర్వాత మహర్షి వచ్చేసేసినాక మాకు అది కొద్దిగా అంటే వినేసిన ఫీలింగ్, చూసేసిన ఫీలింగ్ వచ్చింది. అదొక ఆస్పెక్ట్. ఆ తర్వాత కోవిడ్ ఒకటి, ఇంకోటి. నేను వాళ్ళంతా అండి, ఇప్పుడు ఒక ఫ్యాక్షన్ సినిమా వచ్చిందని ఇంకో ఫ్యాక్షన్ సినిమా ఆడకుండా పోదుగా, ఒక లవ్ స్టోరీ వచ్చిందని ఇంకో లవ్ స్టోరీ ఇదవదుగా. పాయింట్ ఒకటే ఉండొచ్చు, బట్ ట్రీట్మెంట్ 100 రకాలుగా ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ నచ్చితే మెయిన్ ఫ్యామిలీస్ వర్ స్టిల్ నాట్ కమింగ్ టు ద థియేటర్స్. నాట్ కమింగ్. మనది ఫ్యామిలీ సబ్జెక్ట్ అయిపోయింది, యూత్ సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఎమోషన్ ఈజ్ మోర్ ఆన్ ది ఫాదర్ సన్.